హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొమికో ట్రాజిక్. ఈరోజు అయితే ఒక మంచి నీతి కథతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ నీతి కథ పేరేంటంటే తెలివైన వ్యాపారి. ఒక ఊళ్ళో ఒక ఆయన రమేష్ అనే ఒక ఆయన ఉండేవాడు. ఆ ఆయన చాలా కోటీశ్వరుడు, చాలా డబ్బులుండేవి. ఆ డబ్బులు ఉండడంతో చాలా అహంకారం, గర్వంతో ఉండేవాడు. ఎవరిని పట్టించుకునేవాడే కాదు. నేనే గొప్ప, నాకు సాటి ఎవరు అని అలా అనుకుంటూ ఉండేవాడు భ్రమలో. అలా ఎవరిని చూసినా ఎగతాళి చేయడం అలా ఉండేవాడు. ఎవరి మీద దయ చూపించేవాడు కాదు. అలాగా సాగుతూ ఉండగా ఇంకొక ఊళ్ళో ఒక చాలా పేదవాడు సురేష్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన చాలా పేదవాడు, కానీ ఏదో ఒక విధంగా సంపాదించాలి అని ఆలోచనతో పక్క ఊరికి అయినా వెళ్ళి ఒక పెద్ద గొప్పింటికి వెళ్ళి ఏమైనా ఆదాయం అడుగుదాం, అప్పుగా ఇస్తారేమో అని రమేష్ దగ్గరికి ఆశతో వెళ్తాడు. అలా వెళ్తూ ఉండగా ఆలోచిస్తాడు, ఆయన చాలా గొప్పవాడే అయ్యుంటాడేమో, నాకు సహాయం చేస్తే నా కష్టాలన్నీ తీరిపోతాయి అని ఆశతో చాలా సంతోషంగా బయలుదేరుతాడు సురేష్. ఆ ఊరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కలుస్తాడు. ఇలా అడుగుతాడు, నాకు కొంచెం అప్పుగా మీరు డబ్బు ఇస్తే నేను కొంచెం సంపాదించుకొని మీకు నెల నెల ఇచ్చేస్తాను అని అంటే ఆ రమేష్ చాలా అహంకారంగా, గర్వంగా, నీకు ఈ ఎలుక చచ్చిపోయిందే నీకు ఎక్కువ, ఇదే తీసుకొని వెళ్ళు అని చాలా అసహ్యంగా మాట్లాడినాడు. దాంట్లో సురేష్ మంచివాడు కావడంతో అదే ఎలుకని తీసుకొని వెళ్ళిపోతాడు. అలా సురేష్ ఆ చచ్చిపోయిన ఎలుకని తన వెంట తీసుకొని బయలుదేరుతూ ఉంటాడు. దారిలో ఒక ఆయన కనిపిస్తాడు సురేష్కి. ఇలా ఆ ఆయన దగ్గర ఒక పిల్లి చాలా ఆకలితో అలమటిస్తుందని గమనించి ఆ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన, నువ్వు ఈ చచ్చిపోయిన ఎలుకని నాకు ఇస్తే నేను నీకు బదులుగా ఒక బహుమానంగా నా దగ్గర డబ్బులు లేవు, ఈ అరటి పండ్లున్నాయి, దీన్ని నువ్వు తీసుకొని వెళ్ళు అని ఇచ్చేస్తాడు. దాంట్లో సురేష్ సరే ఇంకా చచ్చిపోయిన ఎలుకని నేను తీసుకొని ఏం చేసుకుంటాను అని ఇచ్చేస్తాడు. అలా వెళ్తూ ఉండగా సురేష్కి ఒక మనిషి, ఆ మనిషి దగ్గర ఒక కోతిని పెంచుకుంటూ ఉండేవాడు. ఆ ఆయన కనిపించి, నా కోతికి చాలా ఆకలేస్తుంది, నిన్నటి నుంచి అరటి పండ్లే దొరకట్లేదు, ఇవి ఇస్తావా అని అడుగుతాడు. దాంట్లో సురేష్, సరే దీంతో ఒక ఆకలి తీరుతుందంటే నాకు ఇంకా ఏం కావాలి అని ఇచ్చేస్తాడు. ఇంకా ఆ మనిషి, నా దగ్గర కూడా డబ్బులు లేవు, ఈ చెక్కలు ఉన్నాయి నా దగ్గర అని చెప్పి ఈ చెక్కల్ని తీసుకొని వెళ్ళు, నీకు ఉపయోగపడతాయి అని ఇస్తాడు. దాంట్లో ఇంకా రాత్రి అయిపోయాక సురేష్ ఇంటికి వెళ్ళి ఆ చెక్కలని ఇంట్లోనే పెట్టుకొని ఇలా అనుకుంటాడు, ఈరోజు నా రోజు ఏం బాగాలేదు, నేను ఆదాయం కోసం, డబ్బు సంపాదించడం కోసం ఆ మనిషి దగ్గరికి, రమేష్ దగ్గరికి వెళ్తే నాకు చివరికి చచ్చిపోయిన ఎలుకని ఇచ్చాడు. దాంట్లో ఎలానో అలా ఈ చెక్కలైనా వచ్చాయని కొంచెం తృప్తిపడి ఇంకా ఏం చేసేది లేక రేపు ఈ చెక్కలతో ఏదో ఒక పని చేయాలి అని ఆలోచించుకుంటూ నిద్రపోతాడు ప్రశాంతంగా. ఆ రోజు రాత్రి హఠాత్తుగా జోరు వాన కురిసింది. ఆ వాన ద్వారా చాలామంది చెక్కలు ఆ ఊళ్ళో అందరూ బయట పెట్టుకునేవాళ్ళు. ఆ చెక్కలన్నీ తడిచిపోతాయి వానలో. ఇంకా ఆ చెక్కలు ఏటికి పనికిరావు. దాని ద్వారా ఇంకా ఆ ఊళ్ళో ఎవరి దగ్గర చెక్కలు లేవు. కేవలం సురేష్ వాళ్ళ ఇంట్లో ఉన్న చెక్కలు మాత్రమే ఉన్నాయి. దాంట్లో సురేష్కి చాలా గిరాకీ వచ్చేస్తుంది. చాలామంది వచ్చి సురేష్ నాకు ఇవ్వు అని ఎగబడతారు సురేష్ మీదకి. దాంట్లో సురేష్, సరే నేను అందరికీ ఇస్తాను, నా దగ్గర కొన్ని ఉన్నాయి అని చెప్పి ఇలా ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తాడు. ఈ వర్షం ద్వారా సురేష్కి చాలా మంచి జరిగింది. దాంట్లో సురేష్ బయటకు వచ్చి తన చెక్కలని చూపిస్తాడు అందరికీ. దాంతో ఇంకా ఊళ్ళో ఎక్కడా లేదు కదా చెక్కలు అని ₹1 అమ్మాల్సిన చెక్కలు ₹10 ఇలా రేటు పెంచి మరీ అమ్ముతూ ఉన్నాడు సురేష్. దాంతో సురేష్కి చాలా లాభాలైతే వచ్చాయి. డబ్బులు కూడా బాగానే సంపాదించాడు. దాంతో సొంతంగా ఇల్లు కూడా కొనుక్కున్నాడు పక్క ఊళ్ళో, అది కూడా రమేష్ వాళ్ళ ఇంటి ముందరే. దాంట్లో ఒకరోజు రమేష్ దగ్గరికి కలవడానికి సురేష్ వెళ్తాడు. సురేష్
రమేష్‌కి ఇలా చెబుతాడు. "నువ్వు నాకు చాలా మేలు చేశావు. నీ వల్లే నేను ఒక సొంత ఇల్లు కొనుక్కున్నాను" అని చెప్పగా రమేష్ చాలా ఆశ్చర్యం చెందిపోతాడు. "నేను డబ్బులు కూడా ఇవ్వలేదు కదా! నువ్వెలా ఇంత గొప్పవాడివైపోయావు" అని. దాంతో ఇలా చెప్తాడు. "నువ్వు ఇచ్చిన చచ్చిపోయిన ఎలుకే నాకు ఆదాయాన్ని సంపాదించిచ్చింది" అని. దాంతో నేను మేలు ఉంచుకోను. నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను అని ఒక వెండి ఎలుకని బహుమానంగా రమేష్‌కిస్తాడు. దాంతో రమేష్ చాలా ఆశ్చర్యం పొందిపోయి, ఇంక నుంచి నేను చిన్న వస్తువుల్ని అలా చులకన చేయకూడదు. చిన్న వస్తువే ఇంత మార్పు తీసుకొనొచ్చింది అని కొంచెం గుణపాఠంలాగా మారుతుంది రమేష్‌కి. దాంతో రమేష్ బుద్ధి కూడా మారుతుంది. దీంతో నీతి ఏంటి అంటే, ఎప్పుడు మనం గర్వపడకూడదు. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలి.